హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఇంట్లో సింపుల్గా హోమ్మేడ్ కస్టర్డ్ పౌడర్ తయారు చేసుకుందాం. ఈ కస్టర్డ్ పౌడర్ ఉపయోగించి ఫ్రూట్ కస్టర్డ్, సేమియా కస్టర్డ్, ఐస్ క్రీమ్స్ ఇలా ఎన్నో చేసుకుంటారు కదా. అలాంటి కస్టర్డ్ పౌడర్ని ఇంట్లో ఈజీగా తయారు చేసే విధంగా నేను చూపిస్తున్నాను. చూసేయండి, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఉపయోగించి 5 నిమిషాలు ఈ కస్టర్డ్ పౌడర్ తయారు చేసుకోవచ్చు. ఈ సమ్మర్లో ఈ కస్టర్డ్ పౌడర్ ఉపయోగించుకుని ఎన్నో రెసిపీస్ తయారు చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీడియోలో కస్టర్డ్ పౌడర్తో పాటు కస్టర్డ్ పౌడర్ ఉపయోగించి పాలు ఏ విధంగా తయారు చేయాలో అది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఈ వీడియో చూసేయండి. ఈ కస్టర్డ్ పౌడర్ తయారు చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఏదైనా కప్పు, ఏ కప్పు కొలతతో తీసుకున్నా పర్వాలేదు, ఒక కప్పు పంచదారని వేసుకోవాలి. పంచదార వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. కార్న్ఫ్లోర్ ఎంత మెత్తగా ఉంటుందో అంత మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి ఒక కప్పు పాల పొడిని వేసుకోవాలి. మీ దగ్గర ఏ బ్రాండ్ పాల పొడి ఉన్నా పర్వాలేదు. పాల పొడిని వేసుకున్నాక ఇందులోకి ఒక కప్పు కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకుని ఇందులోకి ఫుడ్ కలర్ని వేసుకోవాలి. నేనైతే ఎల్లో ఫుడ్ కలర్ వేసుకున్నానండి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, కలర్ఫుల్గా ఉండడం కోసం ఫుడ్ కలర్ని వేసుకున్నాను. అలాగే మీకు నచ్చిన ఫ్లేవర్, వెనిలా ఎసెన్స్ వేసుకున్నాను నేను ఇక్కడ. మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్ ఎసెన్స్ వేసుకుని ఈ పౌడర్ని అంతా మెత్తగా మరొకసారి గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పిండినంతటిని ఒక బౌల్లోకి తీసుకుంటే మనం ఎన్నో రకాల వంటల్లో ఉపయోగించే హోమ్మేడ్ కస్టర్డ్ పౌడర్ రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చు. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. బయట కొనే పని లేకుండానే ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న పౌడర్ ఏదైనా బాక్స్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే 3 మంత్స్ పాటు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 మంత్స్ పాటు కూడా నిల్వ ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. ఈ కస్టర్డ్ పౌడర్ ఉపయోగించి కస్టర్డ్ మిల్క్ ఏ విధంగా తయారు చేసుకోవాలంటే, స్టవ్ వెలిగించుకుని ఒక వెన్ని పెట్టుకుని అందులోకి 1/2 లీటర్ వరకు పాలు వేసుకోవాలి. పాలు వేసుకుని పాలని 2-3 పొంగులు వచ్చేంత వరకు కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఈ విధంగా మరిగించుకున్నాక ఒక బౌల్ తీసుకున్న బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. అందులోకి కొన్ని పాలు వేసుకుని కస్టర్డ్ పౌడర్ని అంతా ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. విస్క్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాలని బాగా మరిగించుకున్నాక ఆ పాలులోకి ఈ కస్టర్డ్ పౌడర్ని స్పూన్తో కలుపుకుంటూ వేసుకోవాలండి, లేకపోతే గడ్డలు కట్టేస్తుంది. కస్టర్డ్ పౌడర్ ఎక్కువైనా పాలు త్వరగా చిక్కగా అయిపోతాయి. ఆ విధంగా చూసుకుని వేసుకోవాలి. ఇలా వేసుకుని కలుపుకుంటూ మరొక 2 నిమిషాల పాటు పాలను మరిగించుకోవాలి. పాలు బాగా మరుగుతున్నప్పుడు అందులోకి మీరు తీసుకున్న పాలు క్వాంటిటీని బట్టి షుగర్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకుంటున్నాను. షుగర్ వేసుకుని పంచదార అంతా కరిగేంత వరకు మరొక నిమిషం పాటు మరిగించుకోవాలి. ఈ విధంగా మరిగించుకున్న కస్టర్డ్ పాలను పూర్తిగా చల్లారనివ్వాలి. పాలు చల్లారిపోయాక వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఈ పాలలోకి మీరు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకుని వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ వేసుకుని మరొకసారి బాగా కలుపుకుని చల్లగా గ్లాస్లో వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే కస్టర్డ్ మిల్క్ రెడీ అయిపోతుంది. సమ్మర్లో ఈ కస్టర్డ్ పౌడర్ ఉపయోగించి చాలా రకాల స్వీట్ రెసిపీలు, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ చాలా తయారు చేసుకోవచ్చు. ఈ కస్టర్డ్ పౌడర్ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి వీటన్నిటిని చేసుకుని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా వీడియోలను చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.